హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బోర్గుల శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు ఒక వీడియోలో చెప్పాను, రాయగూడ టెంపుల్ చూపిస్తాను బెంగళూరులోని. ఇది వచ్చేసి మన రూమ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనమైతే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆ గుడి చూపిస్తాము. మన వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది, అంటే చాలా రోజులు టైం తీసుకున్నాను. ఈ వీడియో వచ్చేసి మొత్తం ఆ గుడి చూపిస్తాను. గుడి దగ్గర ఉన్న ప్లేస్, అక్కడ ఉన్న కొండలు, అక్కడ ఉన్న ట్రీస్, చెట్లు, ఫారెస్ట్. అంటే ఆ గుడి వచ్చేసి ఫారెస్ట్ మాదిరి ఉంటుంది అన్నమాట. చెట్లు ఎక్కువగా ఉంటుంది, కొండలు ఉంటాయి. ఇప్పుడైతే నేను మా రూమ్ దగ్గరే ఉన్నాను. మా రూమ్ దగ్గర నుంచి ఆ గుడి వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఆ గుడి చూపిస్తాను. వీడియో తీసుకోవడానికి కొద్దిగా టైం తీసుకున్నాను అనమాట, కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను. ఈ వీడియో మాత్రం నీట్గా మీకు ఆ గుడి దగ్గర ఉన్న అన్నీ చూపిస్తాను. గుడి చాలా పెద్ద గుడి, అది కూడా. సరే, ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దామా? చలో, మనం గుడికి ఇలాగనే వెళ్ళాలి, స్ట్రైట్గా అనమాట. వెళ్దాం. మనమైతే గుడి దగ్గరికి నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాం. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తుంది, లేకపోతే లోపల చూపించింది వాళ్ళు. అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అది కూడా ఇంకొక టెంపుల్, అది కూడా క్లోజ్ చేసింది. ఇది వచ్చేసి గుడికి సంబంధించిన స్కూల్, ఎవరైనా ఫ్రీగా చదువుకోవచ్చు. ఇదే రాయగూడ టెంపుల్. లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో. అది వచ్చేసి మెయిన్ గేట్. గుడి లోపలికి కూడా వెళ్ళాం. చూసారా క్యూ ఎంత పెద్దగా ఉందో. గుడిలోకి వెళ్ళాలంటే చెప్పులన్నీ తీసి సంచిలో పోయాలి. ఒక టోకన్ ఇస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు టోకన్ ఇస్తారు. చెప్పులు ఇచ్చిన తర్వాత మనకి ఈ టోకన్ ఇస్తారు. మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఈ టోకన్ వాళ్ళకి ఇస్తే తిరిగి మన చెప్పులు మనకి ఇస్తారు. ఈ గుడి వచ్చేసి ఇదే. ఆ పైకి వెళ్ళాలి. గుడిలోకి బాగానే వెళ్ళాలి. పైకి వచ్చాం. ఇది వినాయకుడి గుడి. దర్శనానికి లోపలికి వెళ్తా ఉన్నాం. మన గుడి లోపల కొండ ఎక్కాలని చెప్పాను కదా, ఇది ఇలాగే అనమాట. మనం కొండ ఎక్కుతూ ఉన్నాం. చూసారా, ఇవన్నీ ఎక్కాలి మనకు. గుడి వినాయకుడి గుడి వచ్చేసి ఇక్కడ ఉంది. పైన వచ్చేసి శివాలయం గుడి, పైన ఉంది శివాలయం. చూడండి ఎంత బాగుందో గుడి. ఇదే మేము మీకు చెప్పిన రాయగూడ స్వామి టెంపుల్ గుడి. ఇప్పుడు మనం ఆ మెట్లన్నీ ఎక్కి వెళ్తే ఆ పైకి వెళ్ళచ్చు. వెళ్దామా? వెళ్ళడానికి మెట్టుకెళ్ళి కింద నుంచి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. చూశారు కదా, అందరు ఎక్కుతున్నారు కదా మెట్లు. అలాగే ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళచ్చు. ఇది వచ్చేసి ఇందాక మైండ్ చూపించిన చిన్న మెట్లు. ఇది వచ్చేసి పై మెట్లు, పై వరకు వెళ్ళాలి మెట్లు ఎక్కి. మెట్లెక్కి వెళ్తా ఉన్నాం. ఇవాళ సాటర్డే కాదు కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు. సాటర్డే రోజు ఫుల్గా ఉంటారు అన్నమాట ఈ గుడి. గుడి లోపలికి వచ్చాను. శివాలయం. ఈ గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇది.
లోపల చూపిస్తాను. ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. లోపల ఆంజనేయ స్వామి గుడి ఈసారి మనం మెట్ల వచ్చి పైకి దర్శనం చేసుకున్నాం. కొండలా ఉందన్నాం, కొండగా లేదు అంటున్నాం కదా. కొండ వచ్చేసి ఎద్దు అంతా కొండే. ఇంకోండి అదంతా కొండే. ఈసారి ఇదంతా దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ మేము కిందికి వచ్చాం. ఇది వచ్చేసి తులాభారం అన్నమాట. గుడి వచ్చేసి ఇదే. చాలా బాగుంది గుడి. మీకు నేను చూపిస్తాను. కొండలోనే నందస్వామిని చెక్కారు. ఇది వచ్చేసి ఏం ప్రసాదానికి వెళ్ళే దారి. అక్కడ ఇస్తున్నారు కదా ప్రసాదం, అక్కడే అన్నమాట. ప్రసాదం వచ్చేసి ఇదే. ఇది అరటిపండు ప్రసాదం అంట. ఇప్పుడైతే కొండలోనే వినాయకుడిని చెక్కారని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాల్సింది ఇలాగనే. చూసారుగా కొండ. ఇది కొండలోనే నేను చెప్పాను కదా, చూపిస్తాను. ఫ్రెండ్స్ కొండలోనే చూపించారు ఇదంతా. కొండలో ఎంత బాగా చెక్కారో చూడండి. నాకు ఇదంతా వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ ఉంది. ఇది చూసారా, రోడ్డు కూడా ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట. చూసారుగా కొండ. ఇది కొండ అనమాట. ఇదంతా ఇది కొండలోనే చెక్కారు. ఇప్పుడైతే మనం కొండ దిగి బయటికి వెళ్తా ఉన్నాం. బయటికి వెళ్ళే దారి. ఇదంతా గుడి అనమాట. రాయగూడ టెంపుల్ చూపిస్తానని చెప్పాను కదా, ఆ గుడి వచ్చేసి ఇదే. ఇందాక బ్యానర్లు చూపించారు కదా, అది వెళ్ళడానికి దారి అన్నమాట. ఇలాగా ఇదంతా కొండ. కొండల పైకి మనం వెళ్ళకూడదు. మనం చెట్టు మీద కూర్చున్నాం. గుడి వచ్చేసి ఆ పైన ఉంది. ఇది వచ్చేసి కొండ పైకి వెళ్తా ఉన్నాం. ఇంకా కొండ పైన అన్నమాట. ఇది వచ్చేసి శనివారం అన్నసత్రం. ఇది అన్నసత్రం పెడతారు. అన్నదాన సత్రం. శనివారం రోజు ఇదంతా బాగా చేస్తారన్నమాట. అంటే భజనలు అన్నీ బాగా చేస్తారు. చూశారు కదా, రాయగూడ టెంపుల్ అంటే గుడి ఇదే. నేను చూపిస్తానని చెప్పాను కదా, ఇదే గుడి. ఇవాళ జనాలు ఎందుకున్నారు కంటే ఇవాళ దసరా కాబట్టి జనాలు ఉన్నారు. మామూలుగా ఇది ఉన్నారు శనివారం రోజు ఇక్కడ ఎక్కువ ఉండేది.
ఇదే రాయగూడ టెంపుల్ గుడి. టెంపుల్ చూశారు కదా ఎలా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మన రూమ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 2 కిలోమీటర్స్ కానీ ఎక్కువ ఉండదు, అంటే 2 కిలోమీటర్స్. గుడి పైకి వచ్చాం. చూసారుగా కొండ ఇదే. మనం దర్శనం అయిపోయింది కదా, బయటకు వెళ్తా ఉంది. ఇక్కడ వచ్చి పై నుంచి నీళ్ళు పడతా ఉంటాయి. ఇంకా బయలేదు, వాళ్ళు చూపిస్తాను. అది ఇక్కడ అన్నమాట, పై నుంచి నీళ్ళు పడతా ఉంటాయి. మనకి ఇందాక ఒక టోకన్ ఇచ్చారు కదా, ఆ టోకన్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చూపిస్తే మన చెప్పులు మళ్ళీ మనకి ఇస్తారు. ఇదేనండి మన రాయగూడ టెంపుల్. ఈరోజు వచ్చేసి బ్లాగ్. ఈ బ్లాగ్ను కూడా ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్. ఇంకేమైనా చెప్పాలా? మొత్తం గుడి మొత్తం చూపించేశాను. ఇదే అండి బెంగళూరులోని రాయగూడ టెంపుల్ గుడి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.